ఇక తెలంగాణ ప్రజలకు కర్ణాటక మోడల్ కావాలో తెలంగాణ మోడల్ కావాలని నిర్ణయించుకోవాలని మాత్రమే కేటీఆర్ విసిరిన సవాల్కు కాంగ్రెస్ నాయకులు వంశీచంద్ర రెడ్డి స్వీకరించారు. ఉద్యమాల గడ్డ వయ్యూ ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి బస్సు పెడతామని, ఇదే బస్సులో కాలేజ్ వన్ ప్రాజెక్టు నుంచి కర్ణాటక వెళ్తామని, తమతో వచ్చేందుకు కేటీఆర్ సిద్ధమా అని ప్రతి సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్కు ఓయూకి వచ్చే విద్యార్థులను ఎదుర్కొనే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెప్తున్నారని, అదే నిజమైతే బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ కి దమ్ముంటే ఆల్రెడీ ఈ సవాల్ని మేమే విసరడం జరిగింది. నిజంగా కేటీఆర్ కి దమ్ముంటే నేను ఇక్కడ నుంచి మేమందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఆర్ట్స్ కాలేజ్ ముందుకు పోతాం. ఇప్పుడే ఇక్కడ నుంచే, వేరే ఎక్కడ కాదు, ఇక్కడ నుంచే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోతాం. కేటీఆర్ కి దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మని చెప్పండి ఆయన్ని. అక్కడి నుంచి మేము కాళేశ్వరం మీదుగా ఆయన కర్ణాటకకు తీసుకుపోతాం. ఇప్పుడే ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి పోదాము. మీరు ఎక్కడున్నారో మరి వాళ్ళ కేటీఆర్ గారు హైదరాబాద్ లో ఉన్నారా లేదా బయట ఉన్నారో తెలీదు. మీరు వారితో మాట్లాడండి. మేము అక్కడికే పోతున్నాం ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్కి. అక్కడికి రమ్మందాము. నిజంగా కేటీఆర్ గనక ఆర్ట్స్ కాలేజ్కి వచ్చే దమ్ము లేకపోతే కేటీఆర్ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అనవసరంగా రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నందుకు కర్ణాటకలో ఇప్పుడు కేటీఆర్ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా గత 9 సంవత్సరాలు వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టి రాష్ట్రాన్ని మేలు చేయమనే అవకాశం ఇస్తే ఈ 9 సంవత్సరాలలో మీరు ఏం చేయలేక, మీ అసమర్థత వల్ల మీరు ఏం చేసిండ్రో చెప్పుకోలేక అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీని, గొప్ప నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని విమర్శించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు